బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని మధురానగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అత్తపై కోడలు దాడి చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రజెంట్ ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వేణుగోపాల్ రెడ్డి, సంధ్యారాణి ఇద్దరు భార్యాభర్తలు. అయితే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అత్తింట్లో కాకుండా వేరువేరుగా ఉంటున్నారు ఇద్దరు భార్యాభర్తలు. సో ఇదే నేపథ్యంలో తనను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వటం లేదు అని చెప్తూ సంధ్యారాణి కోర్టుని ఆశ్రయించింది. సో ఇదే నేపథ్యంలో సంధ్యారాణి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సో అదే నేపథ్యంలో దీంతో 18న అంటే ఈ నెల 18వ తేదీన కోర్టు ఆర్డర్స్తో సంధ్యారాణి అత్తారింటికి వెళ్ళింది. కోర్ట్ ఆర్డర్స్లో అడ్రస్ వేరుగా ఉందని, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అత్తమామ సంధ్యారాణిని కోరారు. దీంతో కోపంతో ఊగిపోయిన కోడలు అత్తపైన దాడి చేసింది. పిడుగుద్దులతో అత్తపైన దాడికి దిగింది. దీంతో అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే నాగోల్ పిఎస్లో కోడలిపై అత్త ఫిర్యాదు చేసింది. ప్రజెంట్ ఆ విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతున్నాయి. సో ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూసుకుంటే ఆ కోడలు సంధ్యారాణి ఎవరైతే ఉందో అత్తపైన దాడి చేస్తూ తనను లోపలికి నెట్టేసిన వైనం కూడా కనిపిస్తుంది. అక్కడ వారి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఎవరైతే కోడలు సంధ్యారాణి ఉందో తను అత్తారింటికి వచ్చి ఆర్డర్స్ చూపించడంతో దాంట్లో అడ్రస్ వేరుగా ఉంది అని చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో అత్తపైన ఎదురు దాడికి దిగి పిడుగుద్దులతో అత్తపైన విరుచుకుపడి తనను లాగేసి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అత్తను గొంతు పట్టుకొని లాగుతూ తనపై దాడి చేస్తూ లాగుతుంది. ఆవిడ వయసు కూడా ఎవరైతే అత్త ఉందో కాస్త ఆవిడ వృద్ధురాలుగా కూడా కనిపిస్తుంది. ఆవిడను లాగి కింద పడేసే ప్రయత్నం కూడా చేసింది. ఆవిడ పైన పిడుగుద్దులతో విరుచుకోపడింది కోడలు సంధ్యారాణి. ఇదే నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగిన ఈ గొడవలో అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆవిడను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే నాగోల్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కోడలిపైన అత్త ఫిర్యాదు చేయడంతో దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ ఫ్రేమ్లో గాయపడిన అత్తకి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరో ఫ్రేమ్లో ఏ విధంగా కోడలు సంధ్యారాణి అయిన కోడలు అత్తపైన దాడి చేసిన విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే వీరిద్దరూ సంధ్యారాణి, వేణుగోపాల్ రెడ్డి భార్యాభర్తలు. అయితే అత్తింట్లో ఉన్నప్పుడు గొడవలు రావడంతో వేరే ఇంట్లో వీళ్ళు ఉండడం జరిగింది. కానీ సంధ్యారాణి కోర్టులో కేసు ఫైల్ చేసింది. అత్తింటి వాళ్ళు సతాయిస్తున్నారు, నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు అని చెప్పి కూడా తను కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో కోర్టు సంధ్యారాణి అత్తారింటికి వెళ్ళొచ్చు అని తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఈ నెల 18న అత్తారింటికి వెళ్ళింది సంధ్యారాణి. అయితే అక్కడ వాగ్వాదం చోటు చేసుకోవడంతో అత్తపైన దాడి చేసినట్లు ఇప్పటికే మనకున్న సమాచారం. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరైతే బాధితురాలు అత్త ఉన్నారో సంధ్యారాణి అత్త, ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మేము డోర్ పెట్టుకొని ఉన్నాము. వచ్చే డోర్ కొట్టారు. డోర్ తీయంగా 5-6 ఇంట్లోకి వచ్చారు. మా సార్ వచ్చి చూసి కూసమ్మంటే కూర్చొని ఆయన తోటి బాధన చేశాడు. బాధన చేస్తుంటే నేను ఆడ నిలబడ్డా. మా కోడలు వచ్చి 2 చేతులు కుదిర్చి నూకేసింది. చూస్తే కింద పడ్డ దెబ్బ తాకింది. మా చిన్న బాబుకు ఫోన్ చేస్తే వచ్చి కూర్చొని వచ్చి ఏంటమ్మా అట్లా పడేసామంటే వాని మీద కూడా కొట్టగుడ్డ పోయండి. మాకు ఆస్తి కావాలని వచ్చింది. నా పేరు మీద ఉన్న ఇల్లు కావాలని కోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చిన అన్నదంట. నా ఆస్తి నీకెందుకు వస్తుందమ్మా అని అంటే నీ కొడుకు కాదా అని మీరు కొడుకు వచ్చి కొట్టింది. కాలేదు, కోర్టులో కేసు నడుస్తుంది. రిటైర్డ్ టీచర్ కండ్లో పడవు, ఎవరు వచ్చింది కూడా తెలియదు, గుర్తుపట్టలేడు. ఆయన పెద్ద మనిషి, బతకపోతే నేను నడుస్తాడు. ఆయనను ఆమెకు పిల్లలు లేరు. ఆయనను కూడా బాటిల్ తోటి కొట్టబోయింది. కొట్టబోతే వాళ్ళ డాడీ అసలు నువ్వు చేసిండు. నేను
పి సంతోష్ రెడ్డి, వైఫ్ ఆఫ్ రామలమ్మ, పేరు రామలమ్మ. ఏజ్ ఆమెది నాది 80 years, ఆమెది 75. అయితే ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆమె పేరు మీద ఉన్నది. ఇంతకుముందు ఒకసారి వచ్చారండి, వస్తే దాన్ని నేను ఆమె పేరు మీద ఉన్నది, ఆమె తల్లి గారి ఆస్తి, నేను సంపాదించింది కాదు, ఆమె తల్లి ఆమె పుట్టుపూర్వోత్తరాల కొరకు ఆమె బాగోగుల కొరకు ఇచ్చినటువంటిది కనుక ఆమె పేరు మీద ఉంది కనుక మీకు అది మీరు వచ్చిన సమంజసం కాదు. మనకి ఏదైనా విషయం ఉన్నట్లయితే తర్వాత మాట్లాడుకుందాం, కానీ మీరు బాగున్నదని అప్పుడు బాగానే తిరస్కరించి పంపిస్తూ పోయింది. అయితే అప్పుడు కూడా వాదన చాలా చేసినా ఆ వాదనకు నేను అన్ని సమాధానాలు ఇస్తే వెళ్ళిపోయారు. తర్వాత సెకండ్ టైం వచ్చారండి. సెకండ్ టైం కొంతమంది తీసుకొని వచ్చి అప్పుడు కూడా వాళ్ళు ఏదైతుందో మళ్ళా ఇదే విషయం మాకు ఇట్లా వచ్చింది చేసింది అని అంటే అది రావడానికి వీల్లేదు, అది ఎట్లా వచ్చినా మేము కోర్టుకు పోతామని అంటే అప్పుడు కూడా పోయారు. థర్డ్ టైం ఏదైతుందో వాళ్ళు కొంతమందిని ఉండాలని వేసుకొని వచ్చి వాళ్ళు ఎవరు అనేది ఇది చెప్పాలంటే కూడా వాళ్ళ పేర్లు చెప్తలేరు. చెప్పకుండా ఉండేసరికి నేను పేర్లు చెప్పుకుంటే నేను గుడ్డివాడిని, నేను అందుడను కనుక మరి మీరు ఎవరు ఏమిటికి వచ్చారు ఏంది అనేది మీ పేర్లు తెలవాలి కనుక నాకు రాసిచ్చడం మంచిది, లేకపోతే రాసేయకుండా చెప్పనని చెప్పండి. మీరు ఏం మాట్లాడుతుండ్రో ఎవరు మాట్లాడుతుండ్రో అనేది నాకు తెలవాలి కదా. అందుకొరకంటే చెప్పకుండానే ఇష్టం వచ్చినట్టు అక్కడికి ఒక అనంగా 2-3 చెప్పారు. చెప్పిన తర్వాత ఏదైతుందో నేను ఇది ఏదైతుందో మీరు వచ్చినటువంటి విషయం ఏంటి చెప్పండి అని అంటే ఇక ఆమె అది గెలవనుకోండి అక్కడ మా మిస్సెస్ ఉన్నది. అయితే ఇది జరుగుతున్న సందర్భంలో నేను తిరస్కరిస్తుంటే అందులో ఒక ఆయన కానిస్టేబుల్ ఉన్నాను అన్నాడు, వెంకటేశ్వరరావు అని. ఆయన ఏమంటాడు, మీ ఇల్లు ఇది మీరు ఏదైతుందో ఇంతకుముందు చెప్పినాం కదా దాని ప్రకారం ఇది కాదు అని అనేది ఆమె ఆ పేరు మీద ఉందని అన్నాం కదా, మళ్ళీ తీసుకొచ్చానంటే ఆర్డర్ ఇచ్చిండండి అన్నట్టు. ఆర్డర్ ఇచ్చినా మేము కోర్టుకు పోతాం, అది తప్పు ఏ రకంగా ఇచ్చిండ్రో ఏమో అని చదవంటే చదివి మీరు అట్లా ఇచ్చినట్లయితే నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా దాంట్లో ఏమని రావాలని అంటే మీకు ఇంతకుముందు మీరు కాదన్నారట, దాని ప్రకారంగా ఆమె పేరు మీద ఉన్నదని అన్నారట, అయినా కూడా ఇవ్వాలని రావాలి. అట్లా రాలేదు కనుక మేము తిరస్కరిస్తున్నాం అంటే అట్లా పోవడానికి వీలేదంటే ఆమె నుండి నా పేరు మీద అమ్మ నా హత్య ఎట్లా వస్తుంది అని ఆమె ఏమంటున్నావే అని పోయి ఆమె తల ఎట్రికలు పట్టుకొని మెడ పట్టుకొని నాకేం అవపడదు కదా పట్టుకుందట, మెడ పట్టుకొని నొక్కొని ఇదొక పోర్షన్ అదొక పోర్షన్, ఈ పోర్షన్ నుంచి నొక్కపోయి ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్కి ఒక గలవ ఉంటాయి, ఆ గలవకు అవతల రూమ్లు ఉంటాయి, ఈ యువతల మధ్యన ఇది 2 పోర్షన్ అది ఉంటుంది, అది మన కూడా ఉంటుంది. ఆ సందులకి ఏదైతుందో నొక్కపోయి దిబ్బిన్న అమ్మో అని ఏడుస్తుంటే నేను పాపదాన ఏంటి నీ బుద్ధి నీ దుర్బుద్ధి ముసలాన్ని చూసుకొని దురుస్తానం ఇదా అని నేను అంటుంటే అది నన్ను గమనిస్తలేను, నీ మాట ఏం పాపం తగ్గుతుంది అది నేను అంటుంటే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేదు, ఆ పని చేస్తుంది. మళ్ళా నా వెనకట దాంట్లో ఫుటేజ్లో వచ్చింది, ఆ ఫుటేజ్లో ఉన్నదాన్ని ఏం తెలుస్తుందట అంటే నాకు అవపడదు కనుక అంటున్నారు. నేను ఎప్పుడైనా కూడా సోఫా ఉంటే సోఫా ముందలుగా టీపాయ్ ఉంటుంది, ఈ సోఫాలో ఇటు పక్కకి ఏదైతుందో మంచినీళ్ళు పెట్టుకొని నేను రోజు జపం చేస్తే కనుక అవసరం ఉన్నప్పుడు తాగటానికి అది పెట్టుకొని ఉంటుంది, అది తీసుకొని నన్ను కొట్టబోతుంటే తనిపించి కూడా తీసుకొని పోయింది. ఇది దౌర్జన్యం. ఈ దౌర్జన్యంలో ఏదైతుందో ఇక అడ్డగోలుగా వాళ్ళు ఒకడు తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే ఇంతమందికి నేను సమాధానం ఏం చెప్తానయ్యా, నన్ను ఎటు కూడా నేను రిటైర్ టీచర్ను, నేను నన్ను స్పష్టంగా ఎవరు ఒక్కొక్కరి అడుగుకుంటూ సమాధానం చెప్పండి నాకు లేదండి. కన్నులు మొన్న ఒక 3 years కింద నాకు ఏందనంటే ఈ గ్లూకోమా డిసీజ్ అని ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది బహుశా గ్లూకోమా డిసీజ్. ఆ గ్లూకోమా డిసీజ్ ఒక 35-40 అట్లా ఆ ప్రాంతంలో వచ్చింది. నాకు 35-40 years ఉన్న సందర్భంలో వచ్చింది. నేను మై ఏజ్ ఈజ్ 80 years. అయితే ఆ సందర్భంలో వచ్చి అప్పటి నుంచి క్రమంగా ఇది ఎట్లుంటుందని మెడిసిన్ వాడుతున్నా కూడా క్రమంగా క్షీణిస్తుంటుంది. అట్లా క్షీణించి పోయి
ఒక 3 సంవత్సరాల కింద ఏదైతుందో ఆ, ఈ ఈ సందర్భంలో ఆ విషయం ఎందుకని అకస్మాత్తుగా పోయింది అని అంటే ఆ ఈ దుర్స అనేది ఏదైతుందో 5 సంవత్సరాల కింద ఒక అది చేసింది. అమెరికా అమ్మాయి దోస్తు మాకు పైసలు పంపితే మాకు తెలియకుండా భార్యాభర్తలు వేరు ఉండేది. మేము భార్యాభర్తలు ఒక కాలేజీలో ఉండేది. అయితే ఆ వాళ్ళు పోయి ఏదైతే ఉందో మాకు పైసలు వేసి మా దోస్తు పంపంటుంది. ఆ కట జాగా కావాలన్నట, ఇల్లు జాగా అయినా ఇల్లు అయినా లేదట, నాకోటి ఆ కోటి గుడిస్తానంటుంది అని నేను భర్తతో చెప్పి భర్తను మెప్పించుకొని వాళ్ళు మళ్ళీ నాకు తెలియకుండానే భర్త వాళ్ళు కలిసి వాళ్ళ మీకు ఏం కావాలని చెప్తున్నారు? మాకు అట్లా ఇప్పుడు ఆమె నుంచి మీకు అదే ఇప్పుడు ఆమె నుంచి మీకు దాడి చేసింది కదా, మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకునేది ఆమె మీద యాక్షన్ సర్జరీ ఉండాలండి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మన భార్య పేరు సంధ్యారాణి. అది కోర్టులో కేసు వేసింది. 4 సంవత్సరాల నుంచి నేను పోతున్నా కూడా వస్తలేదు. రమ్మన్నా నాకు ఆస్తి కావాలని మా అమ్మ ఇల్లు ఇది, మా అమ్మ ఇల్లు, మా అమ్మ మా బాబు అక్కడ బండగుండ నాగల్లో ఉంటారు. మా అమ్మ పేరు మీద ఉంది ఇల్లు. ఆమె వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తితోటి ఆమె ఆ ఇల్లు కొనుక్కున్నది. మా బాబు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు ఆ ఇల్లు. అయితే అది నాకు ఆ ఇల్లు కావాలని నేను మోత్కూరులో ఒక 4 రోజులు ఉంటా. మోత్కూరులో మాకు కాలేజీ 4 రోజులు ఉంటే ఇక్కడ 2 రోజులు ఉంటా. వచ్చిపోతుంటా అమ్మ నాన్న చూడటానికి. అయితే వచ్చి నేను లేని మొన్న శుక్రవారం నాడు వచ్చిందంట. నేను మోత్కూరులో ఉన్నా. అయితే వచ్చి మా అమ్మను లోపలికి వచ్చేసి 8 మంది వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు వాళ్ళంతా 8 మంది వచ్చి తలుపు తీయమనంటే ఇదివరకు ఒకసారి వచ్చింది. వచ్చి ఇట్లా అమ్మ మీదకి 4 తీసుకుని వచ్చింది. తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ మీదకి కొట్టడానికి పోతే వాళ్ళ అప్పుడు కొద్దిగా పోలీస్ ఆయన వచ్చిండు. అప్పుడు వాళ్ళమ్మటి పోలీస్ ఆయన వచ్చి పోలీస్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆపి కొట్టలేదు ఆ రోజు. మళ్ళా రెండోసారి పోలీస్ స్టేషన్ పోయి మేము పోతున్నాం అని చెప్పి సిఐ కూడా నువ్వు ఎందుకు పోవద్దు అని అంటే ఏం లేదు సార్ మేము వేస్తాం ఉంటే కలిసి వస్తాం అని మేము వచ్చి లోపలికి వచ్చేసి మా అమ్మ మీద అటాక్ చేసేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము. మీద ఎఫ్ఐఆర్ చెప్పినాము. ఇక అది కేసు నడుస్తుంది. మా అమ్మకు నడుముకు తాకింది, ఫ్రాక్చర్ అయింది. 3 నెలల వరకు బెడ్ రెస్ట్. పరిస్థితి ఘోరంగా ఉంది. అసలు కూర్చోవస్తలేదు. అసలు అటు ఇటు పండుకున్నా కూడా అటు ఇటు వరకు వస్తలేదు. చాలా ఏం గొడవ ఏం లేదు. యాక్చువల్ గా ఆమె కావాలనే ఇట్లా వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంది పోయి. ఒక అప్పులు చేసి ఒక 30 లక్షల అప్పు చేసిపోయింది. ఏది దాని విషయమే వెళ్ళిపోయింది అట్లా. లక్ష్మణ్